ఇవాళ మనం జగిత్యాల్లో ఎన్ని వినాయకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం పెట్టామని చెప్తాం. అసలు చెప్పాలంటే చూడడానికి కళ్ళు సరిపోవు మనకు. ఎందుకంటే జగిత్యాల్లో ప్రపంచంలోనే జగిత్యాల్లో వింతలుగా అంటే ఒక్కొక్క వినాయకుడిని మించి ఒక వినాయకుడు, ఒక్క మించి ఒక వినాయకుడు, చాలా డిఫరెంట్ వినాయకులు పెట్టారు. ఒకరి అంటూ అసలు దానికి అంతు లేదు. అనేక రకాల వినాయకులు మన జగిత్యాల్లో పెట్టారు. హైదరాబాద్ అయినా ఎక్కడ పోయినా కూడా ఇన్ని రకాల వినాయకులు మనకు కనబడాయి. కాబట్టి మన జగిత్యాల్లో ఒకటి చూడండి, ఇక్కడ చూసుకున్న మనం తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకు ఉన్నది చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ మనం ఇక్కడ తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉంటుందో అక్కడ మనకు తిరుపతి రూపంలో మన వినాయకుడు మనకు దర్శనమిస్తుండు. ఫస్ట్ మనం ఈ గణపతి చూద్దాం. ఈ గణపతి తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్దాం అన్నది టోటల్ జగిత్యాలు ఎన్ని గణపతులు ఉన్నాయి మామూలు అయినంత వరకు మీకు చూపిస్తాం రండి. చూడండి ఒక్కొక్క దర్వాజా ఇట్లా పెట్టారు వీళ్ళు. తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే దర్వాజాలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టారు వీళ్ళు. సేమ్ తిరుపతి దేవస్థానం లాగా ఉన్నది, ఇక్కడ చూడడానికి కూడా అట్లే ఉన్నది. చూడండి మనకు తిరుపతి దేవస్థానంలో వేడుకల వారు వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా దర్శనమిస్తాడో అదే రీతిలో అదే రూపంలో మన ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తుండు. ఈ గుడి పేరు కేదారేశ్వర్ గుహాలయం. ఈ గుడి మహారాష్ట్రలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే 4 యుగాలు ఉన్నాయి మనకి. 4 యుగాలకి 3 యుగాలు అంతమైనాయి కాబట్టి 3 స్తంభాలు కూలిపోయినాయి. ఇప్పుడు మనకు నడిచేది కలియుగం మీద ఈ స్తంభం మీద టెంపుల్ మొత్తం అవుతుంది. కేదారేశ్వర్ గుహాలయం మహారాష్ట్రలో ఉంది ఈ గుడి. ఇక్కడ మనం చూసుకుంటే మూసిక వాహనంలోని పూరి జగన్నాథులు ఏ విధంగా అయితే ఉంటుందో రథం, అదే విధంగా మన రథం ఉంది. రథంలో మనకు వినాయకుడు చక్కగా దర్శనమిస్తుండు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నదో, ఎంత బాగుందో. మనకు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా మనకి ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తుండు. రైట్, అమ్మవారి గణపతి. అరుణాచలగిరి ప్రత్యక్ష గణపతి ఉపదాం ఏమన్నా గణపతి. ఇక్కడ మనం అరుణాచల ఏ విధంగా అక్కడ ఉంటుందో అదే విధంగా ఇక్కడ వాళ్ళు గణపతి పెట్టారు. అలాగే చుట్టుపక్కల మనకు చూసుకుంటే శివలింగాలు, ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయి అన్ని శివలింగాలు పెట్టారు ఇక్కడ. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. శివభవాని యూత్ వారు ఇక్కడ జగిత్యాల్లో ప్రత్యేకత ఏంటంటే 2 బిల్డింగ్ల పైన మనకు శబరిమల లాగా మెట్లు, గజస్తంభం, అలాగే మన టెంపుల్ కూడా కనబడతాయి ఇక్కడ. చూడండి శబరిమల లాగా పెట్టేది ఇక్కడ వినాయకుడిని. శబరిమల ఏ విధంగా ఉంటుందో టెంపుల్ మనకు అదే విధంగా ఇక్కడ వాళ్ళు చేసారు. శబరిమల టెంపుల్ ఏ విధంగా బంగారు గుడి ఉంటుందో అదే విధంగా ఇక్కడ బంగారు గుడి, బంగారు విగ్రహం మనకు వినాయక రూపంలో దర్శనమిస్తుండు. శబరిమల శరణమయ్యప్ప. చూడండి ఎంత అద్భుతంగా ఉంది గుడి కానీ గజస్తంభం కానీ మనకు టెంపుల్. శబరిమల అదే సేమ్ శబరిమల కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ వినాయకుడు. జగిత్యాల బైపాస్ లో గోల్డెన్ యూత్ వారు 40 ఫీట్ల శివ రూపంలో గణపతి పెట్టారు. చూడండి మనకు ఎంత పెద్దగా ఉంది గణపతి. శ్రీకృష్ణ గణపతి పెట్టారు. పెద్దగా ఉన్నది శ్రీకృష్ణ గణపతి, 15 ఫీట్ల గణపతి. ఇది వచ్చిన యూత్ వారు మన జగిత్యాల్లో మట్టి గణపతి పెట్టారు, బాల గణపతి. చూడండి ఎంత ముద్దు ఉన్నదో గణపతి. బాల గణపతి ఇది మట్టి మొత్తం మట్టి తయారు చేసిన గణపతిని రోడ్డు మట్టి తయారు చేసేది ఇక్కడ. శివచంద్ర యూత్ వారు మన జగిత్యాల బైపాస్ ఉంటుంది. బాల గణపతి మట్టితో తయారు చేసారు వినాయకుడు, ఎంత ముద్దు ఉంది. నరసింహ గణపతి ఎంత అద్భుతంగా ఉన్నది. శబరిమల గణపతి ఈ గుహ లోపల ఉంటుంది, చాలా వెరైటీగా పెట్టారు. ఇలాగే మనం టర్న్ తీసుకోవాలి, ఇట్లా లోపలికి వెళ్ళాలి. గుహ డిఫరెంట్గా ఉన్నది. చూడండి శబరిమల ఇట్లా ఉంటుంది, అడిలా ఉన్నది. అన్ని రకరకాలు పెట్టారు ఇక్కడ.
ఇట్లా మనం ఇటు టర్న్ తీసుకోవాలి, ఇలాగే ముందుకు వెళ్ళాలి. అక్కడ లాస్ట్కి వెళ్ళిన దగ్గర శబరిమల గణపతి ఉంటుంది. రామణ యూత్ జగిత్యాల వారు ఇది వినాయకుడు పెట్టారు. చాలా పెద్ద వినాయకుడు పెట్టారు ఇక్కడ. రామణ యూత్ జగిత్యాల. ఇంత బాగుంది ఇప్పుడు గణపతి బటర్ఫ్లైలు. గర్భంలో గణపతి మనం తల్లి కడుపులో ఏ విధంగా అయితే మనుషులు తయారవుతారో అదేవిధంగా ఇక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టారు వినాయకుడిని. ఇది తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఉంది. అలాగే మనం ముందుకెళ్తే ఎవ్రీ మంత్ తల్లి గర్భంలో పిల్లలు ఎలా తయారవుతారు అన్నది ఎవ్రీ మంత్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ నెల ఈ విధంగా, మళ్ళీ సెకండ్ నెల ఈ విధంగా, 3 months, 5 months, 6 months, 7 months, 8 months, 9 months, 10